ఇప్పుడు తన కంటికి కనిపించింది నార్మల్ అడుగులు కాదు, రక్తంతో నిండిన అడుగులు. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నది అంశుల్ లైఫ్లో ఎర్లీ 2000s టైం. మనందరికీ తెలిసిందే మారియో గేమ్ ఎంత ఫేమస్. ఎవరింట్లో గేమింగ్ కాన్సోల్ ఉందో వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి మారియో గేమ్ ఆడేటోళ్ళం. అట్లనే అంశుల్కి తనకంటూ ఒక రిచ్ ఫ్రెండ్ ఉండేటోడు. వాళ్ళ ఇల్లు కూడా అప్పట్లో రాజుల కాలంలో కట్టించిన ఇల్లు ఉండే, బాగా రిచ్. వాళ్ళ ఇంట్లో మారియో గేమ్ ఉందని చెప్పేసి రోజు పోయి ఆడుకునేటోడు. ఒకరోజు నైట్ 11 అయిపోయింది, టైం చూసుకోకుండా ఆడుకుంటూ ఉండిపోయారు. సరే అయింది కదా అని చెప్పేసి ఓవర్ నైట్ స్టే చేయడానికి డిసైడ్ అవుతాడు. అప్పుడు అంశుల్ వాళ్ళ ఫ్రెండ్ దన డోర్ క్లోజ్ చేసి నాకు భయం అవుతుంది అని చెప్తాడు. ఎందుకురా మీ ఇంట్లో నీకెందుకు భయమో అంటే, నాకు రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత మా స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటి స్టెప్స్ ఇప్పటికీ వుడెన్ స్టెప్సే ఉన్నాయన్నమాట. ఎవరైనా నడుచుకుంటూ పోతున్నా దిగుతున్నా కానీ ఆ వుడెన్ స్టెప్స్ మీద అడుగులు వినిపించేవి. సో అట్లనే తన ఫ్రెండ్కి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ అడుగుల శబ్దాలు వినిపించేవంట. యాజ్ అండ్ వెన్ మెట్లన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ అడుగులన్నీ తన బెడ్రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న ఫీలింగ్ వచ్చేది. ఎప్పుడు తను ధైర్యం అయితే చేయలేదు. డోర్ తీసి ఎవరున్నారటు పక్క అని అడగనికే. పొద్దున్న లేచి పేరెంట్స్ని అడిగితే మేము ఎవరం లేదు బాబు అని చెప్పేటోళ్ళు. సో ఈ భయాన్ని అట్లనే మనసులో దాచుంచుకొని ఉండిపోయినాడు. ఈ విషయం అంశుల్కి చెప్పంగా, నాకు మస్తు ధైర్యం ఉంది, నేను చూసుకుంటా ఏంది సంగతి అంటే ఇద్దరు బెట్ వేసుకుంటారు. సరేరా బాయ్, రేపు ఇదే టైంకి వచ్చేసాను, గేమ్స్ ఆడుకుందాం. నీకు ధైర్యం ఉంటే డోర్ ఓపెన్ చేసి ఆ టైంకి చూడు, ఆ శబ్దం వచ్చినప్పుడు అని చెప్తాడు. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ డే అంశుల్ అదే టైంకి వస్తాడు. నైట్ 9:30 అవుతుంది, 10:30 అవుతుంది, 11:30 అవుతుంది. వీళ్ళ గేమ్ పీరియడ్ అయిపోతుంది. తను డోర్ తీయనికే పోతాడు. అంతలోపల తన ఫ్రెండ్ మరొకసారి వార్నింగ్ ఇస్తాడు, దయచేసి డోర్ ఓపెన్ చేయొద్దు, నా ధైర్యం జాలట్లేదని చెప్పి దుప్పటి కప్పుకొని లోపలికి పడుకుంటాడు. కానీ అంశుల్ మాత్రం వెయిట్ చేస్తాడు ఆ స్టెప్స్ సౌండ్ కోసం. నిజంగా రానే వచ్చింది. అంశుల్కున్న ధైర్యం ఏంటంటే ఇంట్లో వాళ్ళే ఎవరో నడుస్తున్నారు ఆ టైంకి అని చెప్పేసి. మెల్లగా ఆ అడుగుల శబ్దాలు వినిపిస్తుండగా మనోడికి తెలియకుండానే దడ పుట్టింది. కానీ బయటికి ధైర్యం నటిస్తున్నాడు. డోర్ అయితే ఓపెన్ చేసిండు. ఇంకేంది బయటికి చూడాలి, అంతలోపు ఆ అడుగుల శబ్దాలు ఫాస్ట్ అయింది. తను అన్నట్టే ఫాస్ట్గా తన వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ టక్కన కరెంట్ పోయింది. ఈసారి వాళ్ళ బెడ్రూమ్ నుంచి హాల్వే కొంచెం ఆ స్టెప్స్ దాకా నడుచుకొని ఇంకా కొంచెం దారి ఉండేది. అక్కడ చిన్న వెలుగు వస్తుంది. చిన్న 2 కళ్ళు మాత్రం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరో మనిషి ఉన్నారేమో అని చెప్పేసి అక్కడ దాకా పోతాడు. ఎవరు కనిపించరు. కానీ ఇప్పుడు అడుగుల శబ్దాలు తన వెనక వినిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక తన పాకెట్లో, అప్పుడు ఎర్లీస్ టైంలో మీకు గుర్తుంటుంది, పెన్కి ఫ్లాష్ వచ్చేది ముందు, అది తన పాకెట్లో ఉందంట. దాన్ని తీసుకుని ఫ్లాష్ ఆన్ చేసి నేల మీదకి ఫోకస్ చేస్తాడు. ఇప్పటిదాకా అడుగుల శబ్దాలు ఎక్కడైతే వినిపించినాయి, ఇప్పుడు తన కంటికి కనిపించింది నార్మల్ అడుగులు కాదు, రక్తంతో నిండిన అడుగులు. ఏదో నార్మల్ వ్యక్తిది కాదు. 7 అడుగుల వ్యక్తివి పాదాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత వెడల్పుతున్న రక్తపు అడుగులు ఉన్నాయి. తిన భయానికి అట్లనే ఆ ఫ్లాష్ని ముందుకేసి చూస్తే హాల్వేలో 7 అడుగుల మనిషి అయితే కనిపిస్తాడు. ఒక పెద్ద ఆకారం భయపెడుతూ తనకున్న భయానికి తన ఫ్రెండ్ పేరుని అయితే పిలుస్తాడు గట్టిగా. కానీ గొంతులో నుంచి మాట ఒక్క శబ్దం కూడా వస్తలేదు. ఇంతలో లక్కీలీ కరెంట్ వచ్చింది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతే తిరిగి వచ్చి చూసేటానికి అక్కడున్న రక్తపు అడుగులు గాయమైపోయినాయి. దట్ వాజ్ ద లాస్ట్ టైం అంశుల్ తన ఫ్రెండ్ ఇంటికి కాలు పెట్టడం.